ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. పవిత్రమైన ప్రకృతి యొక్క చిత్రములు విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, చరిత్రమైనటువంటివి. The strange things that you find in nature are extremely sacred. They have got a message and they are most noble. ప్రకృతి ముంచునది, తేల్చునది, అనుగ్రహించునది, గ్రహించునది. Nature can save a person, can drown a person, can bless with grace, can also comprehend everything. ఇట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం. It is very difficult for man to understand this kind of extraordinary aspects of nature. ప్రకృతి యొక్క అనుగ్రహమును పొందే నిమిత్తమై మానవుడు ఈ జగత్తునందు ఆవిర్భవిస్తున్నాడు. Man is taking his birth in this world in order to earn the grace of nature. కానీ ఏ నిమిత్తమై తాను జన్మించినాననేటువంటి సత్యాన్ని గుర్తించక విస్మరించి కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రవీగి వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు. Unfortunately, he forgets the purpose for which he is born and fills himself with egoistic tendencies and thus becomes mad with the ego and arrogance. గ్రహించునది, అనుగ్రహించునది, నిగ్రహించునది, పరిగ్రహించునది అంతైను ఈ ప్రకృతి అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. Man has not been able to recognize it is this nature which can bless with grace, which can give him the knowledge, which can give him the control. జీవిత సామ్రాజ్యం పైన ప్రకృతి యొక్క ఆధిపత్యం ఎంతైనా ఉంటున్నది. Nature has the supremacy and mastery over the life of man. కానీ మానవుని యొక్క దివ్యత్వము ఈ మానవత్వం నుండి నిగ్రహించుకొని పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు. But man, recognizing and going only up to the human aspects of his nature, forgetting the divinity which is in him, he is ruining himself. సమస్త పదార్థములు కూడాను భగవంతునికి సమత్వమే. For God, everything is equal. ప్రపంచమునందు గల సమస్త వస్తువులు కూడాను భగవత్ స్వరూపమే. Every object that you find in the world is verily the manifestation of God. ప్రకృతి పరమాత్ముడు వేరుగా భావించరాదు. We should not distinguish between nature and God. ఇవి రెండు కూడాను బింబ ప్రతిబింబములే. The relationship between them is the object and its అన్యోన్య reflection. ఆశ్రయములే, అవినాభావ సంబంధములే. They are mutually dependent and mutually related. కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని, కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం భావిస్తున్నాము. Man sees the manifested nature in its form and thinks it consists only of the objects which are inert. మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గురువు ప్రకృతియే. It is nature which is the primary preceptor for man. నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్. Nature is the best teacher. ఇలాంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గ్రహించుకోవటం లేదు. Man is not recognizing such great truth. ప్రతి పదార్థము, ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తుంటున్నవి. Every object, every thing that is found in nature has a message to convey for man. ఇట్టి పరమ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము. Bharat is a country which recognized this truth and conducted itself in this light. ఇది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. This is the most important aspect of Indian culture.
రాయి మొదలు రత్నం వరకును, from a stone to a precious gem, పచ్చిక మొదలు పరంజ్యోతి వరకును, from the inert thing to the most illuminated, మాల మొదలు మహనీయుని వరకును, from the lowest caste to the highest, చీమ మొదలు ఏనుగు వరకును, from ant to elephant, ప్రతి పదార్థం కూడా పూజనీయమైనటువంటిదిగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశం. Bharat is a country which has firm faith that every object is worthy of worship. కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారములచే పూజింపబడుతుండాలి భారతదేశము. That is why in Bharat you find that even a stone in the form of an idol finds acceptability and worship. తులసి అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము. Trees like Aswatha tree and Tulsi have also been worshipped here. గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము. Animals like cow, elephant and horse also are being worshipped in Bharat. చీమలకు కూడాను చక్కెర వేసి పిండెలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము. Bharat is one which wants to foster even ants by providing them sugar and flour for food. కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతులకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడాను గౌరవిస్తుండాలి భారతదేశము. Bharat is a country which offers worship, recognizing the divinity in all sorts of animals, whether it is a donkey, a monkey or a dog. కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు. Unfortunately, people who cannot recognize this particular basic truth foolishly describe Indians as foolish. కాదు కాదు, భగవత్ యొక్క ప్రేమను మానవుని వరకే పరిమితం కాకుండా సర్వ ప్రాణులకు కూడాను భగవత్ యొక్క ప్రేమను పండించాలి అనేటువంటి యొక్క విశాలమైన భావంతో, వినంతమైనటువంటి యొక్క తత్వముతో ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వస్తున్నది భారతదేశం. But it is not true. Bharat is a country which is extending the love of God not merely for human beings but every living being, be it animals, birds or beasts. ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు. The type of social justice that is obtained in Bharat cannot be obtained in any other country in the world. ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు. No country has been able to recognize this basic truth which is the philosophy of Bharat. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును, విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశము. Bharat is one which combines spirituality and in day-to-day life. కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవ్వరిని ద్వేషించకూడదు. That is why Upanishads also have declared, do not hate anyone. ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడవుతాడు. Whomsoever you hate or make an enemy, you would have done it towards God himself. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిహత్యతే అనింది. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ వారి ఎందున్నటువంటి యొక్క అంతరాత్మ స్వరూపుడైన పరమాత్మునికి నమస్కారం అనింది. To whomsoever you offer namaskar, it reaches the indweller of everyone. భారతీయుల యొక్క పవిత్రము, నిస్వార్థము, నిరంతరమైనటువంటి యొక్క దివ్యతత్వము ఇతరులు ఎవ్వరు కూడాను గ్రహించుకోలేరు. The sacredness of Bharatiya life and the uniqueness of Bharatiya life and the divinity that is hidden in it cannot be easily understood by anyone. పవిత్రమైన భారతీయ సంస్కృతిని భారతీయులే గ్రహించుకోలేకపోతున్నారు. Bharatiya Samskruti, which is so sacred and which is so divine, has not been understood even by Bharatiyas, Indians themselves. నామరూపములు వేరుగా ఉండినప్పటికీ అందున్నటువంటి యొక్క ఆత్మతత్వం, ఏకత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను ప్రచారం చేస్తూ వచ్చింది భారతదేశం. Bharat has preached that there could be a little difference between name and form, but God, who is the indweller, is common and the same.
This is what ఈ message of ప్రకృతి God. అంతైకుడును పరమాత్మని యొక్క ప్రతిబింబమే. The entire nature is only a reflection of దీని God. యొక్క శాసనము కేవలం ఉల్లంఘించుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు. No one can transgress the laws of nature. ఇట్టి సత్యస్వరూపమైన నిత్యస్వరూపమైన నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేడానికి ప్రయత్నించటం లేదు. Man is not recognizing this basic truth, this great truth and this divine truth. తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తమై వచ్చినటువంటి మానవుడు ప్రపంచం యొక్క రహస్యాన్ని ఏమాత్రం కూడాను విచారించగా కేవలము వస్తువాహనములపైననే విషయ సంబంధములపైననే తాను విహరిస్తూ వస్తున్నాడు. Man who has taken birth in order to recognize who he really is wasting his entire time in living a luxurious life, in living a worldly life. ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. This physical body which is made up of 5 elements is temporary, transient and is not going to last. This truth has not been recognized by man. దేహం అనేటువంటిది కేవలము ఒక ఇనుప పెట్టె వంటిది. Physical body may be compared to an iron safe. ఈ ఇనుప పెట్టెలో పెట్టినటువంటి యొక్క ఆభరణములు మహా విలువైనటువంటివి. The jewels hidden in this iron safe are extremely precious and valuable. ఇక్కడ అందులో ఉంచినటువంటి విలువైనటువంటి యొక్క ఆభరణములను నేను గుర్తించుకొనలేక కేవలం ఇనుప పెట్టెనే ప్రధానమని మనం ఆశిస్తూ ఉన్నాం. Not recognizing the precious jewels which this iron safe contains, we are wasting all our attention only on the iron safe which is valueless. ఈ సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తన సచ్చింతనలు అనేటువంటి ఒక విలువైనటువంటి ఒక ఆభరణములు ఈ మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహం నందు భద్రపరిచినటువంటిది. In this body are hidden the good conduct, the good behavior, the virtues and such great qualities which are very precious. అందువల్లనే తిరుత్తుండారు వారు చెప్పారు, Tiruthan Alvar has declared మలినపు కొంప, this physical body is a dirty house. రోగముల మ్రగ్గెడు సేవక గంప, It is a basket which is full of all diseases. జాత సంచలనము పొందు దుంప, This undergoes a number of changes and modulations. భవసాగర మీదగలేని కంప, This is one which cannot help you to అమ్ముల cross the పదలము ocean. మన మెప్పు దలంప, And it is something like a bed of arrows. మే నిశ్చలమని నంబబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే. O mind, do not place your entire trust in this body which is not going to be permanent. Believe in the lotus feet of Hari. ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు, మనసును మాత్రమే ప్రచురింపచేశాడు. He has addressed only mind here. He has not addressed the మనిషి divine. అనగా మనసే, Man essentially means mind. కానీ మనిషి అనే ఆకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుంటున్నాము. ఇది చాలా పొరపాటు. But we are only taking note of the physical form of man. This is a great మనసు mistake. కలిగిన వాడు అవుట చేతనే ఇతనికి మనిషి అని పేరు వచ్చింది. As he has a mind, he has been described as Manishi, the one who has a mind. ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణం ఏమిటి? If you say that the world is not the way that it ought to be, what is the reason for that state? మనిషి అంటే మనస్సే. Man means his mind. మనసు అంటే సంకల్పముల యొక్క కూడికే. Mind means the conglomeration of the thoughts. సంకల్పములు అనగా నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచారములే. The thoughts essentially refer to the type of action that you carry on. నడతలు మంచిగా ఉండినప్పుడే మనసు మంచిదిగా ఉంటుంది. If your conduct is good, your mind would be good. మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడవుతాడు. If your mind is good, man would be good, he would be good. కనుక ఈనాడు లోకం మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవనే దీని అర్థం. If you say that the world is not all right today, it means man's conduct is not quite all right. మన నడతలన్నీ కూడాను కేవలము ఒక దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి. Our conduct should be really divine, sacred. దీని యొక్క ప్రధానమైనటువంటి విశ్వాసము 3. There are 3 important beliefs on which Bharatiya life is based. కర్మ ఫలము అనేటువంటిది ఒకటి.
One is the fruits of action. మనము చేసిన దానిని తప్పించుకొనుటకు వీలు కాదు, దానిని అనుభవించాలి అనేటువంటిది కర్మ సిద్ధాంతం. The law of karma states that it is impossible to escape the fruits of your own actions. రెండవది అవతార తత్వము. The second one is the principle of avatara. అవతారం అనగా దైవత్వాన్ని విశ్వసించటం. Avatara tattva refers to having faith in divinity. మానవత్వం కేవలము దైవం నుండి ఆవిర్భవించినటువంటిది అనేటువంటి ఒక సత్యం. Human life has emerged from divinity alone. This is a truth. మానవుడనగా కేవలము ఈ ఆకారంతో కూడినటువంటి వాడు కాదు. Man does not mean that physical form alone. మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది. It is very difficult to get man's birth. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. Among all the living beings, it is difficult to get the దేని life వల్ల of a human being. దుర్లభము? పశుపక్షి మృగాదుల వలె మనము తిరిగి తిని ఆనందించి సుఖదుద్రాదులతో భోగభాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner meaning of telling that it is difficult to get human life? If we waste our life like animals and birds, living in the same way as the animals and birds live. నిత్యానిత్య విషయ పరిశీలనా శక్తి మానవునికి ఒక్కడికి మాత్రమే ఉంటుండాలి. Man alone has the power of discrimination to distinguish what is good and to distinguish it from bad.